ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క యూత్కి, ప్రతి ఒక్క సిటిజన్కి అనేది. మీరు నేపాల్లో రీసెంట్గా జరిగే ఇన్సిడెంట్ అయితే చూస్తూ ఉంటారు. నేపాల్ అనేది ఒక కంట్రీ, అది మీకు తెలిసిందే. ఆ నేపాల్లో కరప్షన్ అనేది ఏ విధంగా అయితే తయారైందో, ఇప్పుడు ఈరోజు ప్రొటెక్ట్ జరుగుతుందంటే ఆ కరప్షన్ వల్లే జనాలకి ఇరిటేషన్ క్రియేట్ అయ్యి రాజకీయ నాయకులు ఏమి చేయలేక ఇంకా వాళ్ళ డైరెక్ట్ ఫీల్డ్లోకి దిగి రాజకీయ నాయకులు ఇంటిపైకి వెళ్ళి పార్లమెంటుకి నిప్పెట్టి మొత్తం తడిమి కొట్టారన్నమాట. ప్రతి ఒక్క పొలిటీషియన్ని దొరికిన వాళ్ళని రోడ్డు మీద అయితే కొడుతున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నేపాల్ అనేది కరప్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క పొలిటీషియన్ కరప్షన్ ఏ రేంజ్లో చేయాలో ఆ రేంజ్లో అయితే చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ కరప్షన్ వల్ల ఎవరికి అనేది ఫెసిలిటీస్ అనేది సరిగ్గా లేవు నేపాల్ గవర్నమెంట్లో. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక కంట్రీ వదిలి బయట కంట్రీకి వెళ్ళి జాబ్ చేయవలసిన పరిస్థితి ఉందన్నమాట. ఆ ప్లేస్లో తినడానికి ఫుడ్ కూడా లేదు చాలా జనాలకి అయితే నేపాల్లో. మీరు చూసే ఉంటారు నేపాల్లో ఏ విధంగా అయితే ఉంటుంది. సో అండ్ అలాగే ఇంకోటి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ ఒక ట్రెండింగ్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఏంటంటే #NepoKids. అంటే దీని అర్థం ఏంటంటే పొలిటీషియన్స్ కూతుర్లు కొడుకులు వాళ్ళ లైఫ్ స్టైల్స్ అనేది ఎలా ఉంటుందని పోస్టుల ద్వారా సోషల్ మీడియా ద్వారా బయటకు అనేది వస్తున్నాయి అన్నమాట. #NepoKids అనేది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తున్నారు యూత్. అండ్ అలాగే కరప్షన్ ఏ విధంగా అయితే జరుగుతుంది అనేది కూడా షేర్ అయితే జరుగుతుంది యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ. సో ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కరప్షన్ అనేది బయటికి వస్తుంది కాబట్టి వాళ్ళ కరప్షన్ చేసేది బయటికి ఎవరికి తెలియకూడదని ఈ సోషల్ మీడియాస్ అన్ని బ్యాన్ చేస్తుంది. కరెక్ట్గా ఈ బ్యాన్ చేసిన వెంటనే అనేది ఇంకా బయట జనాలకి ఏం తెలియకూడదని బయటకు వెళ్ళకూడదు. సో ఇప్పుడు ఏం చేశారు, అక్కడ ఒక జెన్జీ అనే ఒక ప్రొటెస్టర్స్ అయితే ఉన్నారు అనమాట. జెన్జీ అంటే యూత్ అనమాట. ఆల్ యూత్ కలిసి ఈ యాంటీ కరప్షన్ గురించి, కరప్షన్ మీద అనేది ఫైట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ మీకు దొరికే ఉంటుంది శ్రీలంక కానీ వేరే కంట్రీస్లో ఇండోనేషియాలో కానీ జరిగిన కరప్షన్ వల్ల అనేది చాలా అనేది జరిగింది. అదే విధంగా కూడా ఇక్కడ నేపాల్లో కూడా జరిగిందనమాట. ఈ నేపాల్లో కరప్షన్ కంట్రోల్ చేయాలని ఇంకా ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పీపుల్స్ అనేది రోడ్డు మీదకి వచ్చి పార్లమెంట్కి పెట్టి అండ్ అలాగే ప్రతి ఒక్క పొలిటీషియన్ దొరికినట్టే పరిగెట్టించకూడదు. మీకు అర్థమై ఉంటుంది కరప్షన్ రేంజ్ లిమిట్ దాటితే ఏ విధంగా అయితే ఉంటుందనేది పీపుల్ అయితే చూపించారు. సో ఇప్పుడు ప్రతి ఒక్క పొలిటీషియన్ కూడా చాలా భయపడాల్సిన పరిస్థితి అయితే క్రియేట్ అయ్యింది. ఈ కంట్రీ అనే కాదు, ఏ కంట్రీ అయినా సరే పొలిటీషియన్ అనేది భయపడవలసింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీకు ఇలాంటి కంటెంట్ అనేది మన ఛానల్ అయితే పైనుంచి పోస్ట్ చేస్తాం.